ఏమైంది? చాలా జరిగింది అంటారు, కరెక్టే. కానీ లాస్ట్ సండే నేనేమన్నా, వాట్ వాజ్ ద హోంవర్క్? సంఖ్యాకాండం 22. ఓకే, గ్రేట్. ఓకే, ఎనీబడి వాంట్స్ టు కమ్ స్టాండ్ హియర్ అండ్ టెల్? అంటే ఎవరైనా వచ్చి చెప్తారా? అంటే చెప్పవచ్చు, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. Brother and we will be the most happy. Okay. If somebody is not there, నేను చెప్పొద్దు, మేము మాకు అదే ఎగ్జాక్ట్లీ మాకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే అందుకే లే పిల్లలు, ఇఫ్ యూ వాంట్ టు కమ్, ఐ మీన్ ఇట్స్ నథింగ్ లైక్ ఇట్. ఎవరైనా రావచ్చు, ఎనీబడి కెన్ స్టాండ్ అండ్ టాక్. నేను చెప్తాను, మెసేజ్ అదే నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా రాకపోతే మాత్రం ఆ తర్వాత వారం నేను రాలేదని మాత్రం చెప్పదు, ఎందుకంటే యూట్యూబ్ లో ఉంది. ప్లీజ్ గో బ్యాక్ అండ్ ఫుల్. బాలాక్ అనే రాజు బిలాముతో ఇజ్రాయేలు చెప్పించమని అడుగుతాడు. ఓకే, కానీ దేవుడి దగ్గర బిలాము ప్రార్థించినప్పుడు దేవుడు అయితే వాళ్ళని ఆశీర్వదించమని చెప్తాడు. ఓకే, అయితే డబ్బులు ఆశ చూపిస్తారు బిలాము బాలాక్. ఓకే, అయితే డబ్బుల కోసం ఆయన చెప్పించాలని అనుకుంటాడు, కానీ దేవుడి దూత ద్వారాగా ఆయన చెప్పించలేకపోతాడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన ఒక గాడిద మీద వెళ్తూ ఉంటాడు, అయితే దూత వచ్చి ఆపేస్తాడు. ఓకే, అయినా వినడు, నేను గాడిదనే మాట్లాడుతున్నాను. ఓకే, సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ గివెన్ టు ద డాంకీ. పర్ఫెక్ట్. హల్లెలూయా. రైట్. yes, బట్ ఎవరి ద్వారాగా? జస్ట్ ఆ గాడిద. రైట్. సో లుక్ ఎట్ దట్ కాంటెక్స్ట్. ఎన్నిసార్లు ఆపింది? 3 సార్లు. మనం కూడా అంతే కదా, ఒక్కొక్కసారి. జస్ట్ రిలేట్ టు యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు మనకు వచ్చి మన పేరెంట్స్ కానీ ఎవరైనా అరే ఇది చెయ్యకరా బాబు అని అంటే వినం, ఓకే ముందుకు వెళ్తానే ఉంటాం. మళ్ళీ మధ్యలో ఏదో ఒక హడల్ వస్తుంది, మళ్ళీ మన బంధువులు మన మిత్రులు వచ్చి అరే ఇది చెయ్యకరా బాబు అని అంటాం, అయినా వినం, అయినా ముందుకు వెళ్తూ ఉంటాం. సరే బ్రదర్ లాంటి ద గ్రేట్ హార్ట్ పీపుల్ విల్ కమ్, వాళ్ళు వచ్చి కూడా మీకు ఒక మాట చెప్తారు, అరే బాబు నీకు మంచిది కదా నీ జీవితానికి, ఇది కొంచెం మార్పురా బాబు, ఇట్టరారా బాబు అని అంటే లేదు అయినా వెళ్తాను అని. ఇక దేవుడు కూడా చూస్తాడు. ఒక రోజు రానే వస్తుంది, వేర్ విల్ పుట్ అ ఫుల్ స్టాప్. ఇంకెట్లా అంటే అది డెడ్ ఎండ్. ఇంకా అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి ఇంకా సాధ్యం లేదు. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ యూ ఆపర్చునిటీ. లైఫ్ విల్ నెవర్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. దీంట్లో మీరు చూడండి, ఎందుకంటే 3 times ఇట్స్ నాట్ అ జోక్. లైఫ్లో మీకు ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, హౌ మెనీ ఛాన్సెస్ విల్ యూ గెట్? ఓకే, మేబీ రేర్లీ 1. పోనీ మరీ మీ అదృష్టం బాగుంటే 2. అదృష్టం అంటే కూడా అది కూడా దేవుడి ద్వారాగానే రావాలి. బట్ స్టిల్ రైట్, లుక్ ఎట్ దిస్ కాంటెక్స్ట్. ఇట్స్ అ డాంకీ. పోనీ దాంట్లో మీరు చదవండి, బాలాం ఎప్పుడైతే ఆ డాంకీ మీద వెళ్ళారో ఆ డాంకీ అతనిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని మీరు ఆ వచనాలన్నీ చదువుతూ ఉంటే ఆ డాంకీ మాట్లాడినప్పుడు ఏమంటుంది అంటే, అసలు నేను నీ డాంకీనేనా? కాదు, నీ గాడిదని కాదు, నువ్వు నన్ను కొనలేదు, నీ కోసం పనిచేయదు, అయినా నిన్ను ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు నాకు దారిలో ఆపినప్పుడు కూడా నీ మంచిగా చెప్పు, కానీ నువ్వేం చేద్దాం అనుకున్నావు? కొట్టే ఉన్నాను. రైట్. సో దిస్ ఇస్ అ లెసన్. సో గుడ్ జాబ్ అగైన్. బ్రదర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వింటున్నారు అందరు? ఓకే, గ్రేట్. బట్ నెక్స్ట్ టైం yes brother, hallelujah. But I want next time you kids to come up. Okay, I want you guys to invest some more time. ఇక్కడికి వచ్చి నిలబడి మీరు చెప్పాలి. yes, మీరు very important. Okay, all right. So ఇవాళ ఏంటి? what is the 4th chapter? right, Deuteronomy. right, perfect. సో ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి ఉండేది. సో ఆమె ఎట్లా అంటే హర్ లైఫ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఎట్లా అంటే బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్. తనకి లేనిది అనేది లేదు. త్వరలోనే తనకి పెళ్ళవబోతుంది. హర్ డాడీ ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పోస్ట్. అంటే వాళ్ళ ఫాదర్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ అన్ని వెల్ సెటిల్డ్. మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ సో స్మూత్. ఇయర్స్ టుగెదర్ ఆమె ఏం చేసింది అంటే ఆమెను చూసినప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండిపోయింది. ఏంటి అని అంటే, అబ్బా
మనం చదువుకున్నాం, మనం అన్నీ చేసాం, ఈమెలాగా నేను కూడా సెటిల్ అయితే బాగుంటుంది అని ఎంతో మంది ఆమెని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కాలనీలో. చూస్తూ ఉన్నారు, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్నో ప్రతిసారి ఈవెన్ తను ఉద్యోగం కూడా షీ గాట్ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీలో తనకు జాబ్ వచ్చింది. ప్రతి సంవత్సరం హైక్ గురించి అనుకుంటే తను 10% అనుకుంటే 20% హైక్ వచ్చే అంత పనిచేసేది. తను 14 hours per day పనిచేసేది. ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళ కాలనీలో ఉంటే ఆమె దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు, అక్క నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది అని. అంటే ఎంతో మందికి తను చెప్పేది, ఇలా చేయండి అని. వెరీ వెల్ సెటిల్డ్. వన్ డే థింగ్స్ టర్న్డ్ అరౌండ్. అంటే నేను టర్న్డ్ అరౌండ్ అని అంటే ఏమైందనంటే సడన్ గా కొన్ని విషయాలు ఒక్కసారికి తన మీదకి వచ్చేసినాయి. ఎట్లా అంటే దేవుడు తనతో మాట్లాడాలి అని అనుకున్న టైంలో అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడేటట్టు తన జీవితంలో అన్నీ మారిపోయింది. ఏం మారిపోయింది అని అంటే అంతవరకు అన్నీ ఉన్నవి. ఫస్ట్ థింగ్, తను ఇంకో నెలలో పెళ్లి చేసుకోబోతుంది అనే వ్యక్తి వెళ్ళిపోతాడు. పెళ్ళి వద్దనేసి వెళ్ళిపోతాడు. ఎందుకా ఏంటా మనకు తెలియదు, కానీ వదిలేసి వెళ్ళిపోతాడు. సరే, తనకు ఆ వార్త అన్నప్పుడు బాధ కలిగింది, కొంచెం బాధ వేసింది, ఏం చేయాలి అనుకునే తరుణంలోనే వాళ్ళ డాడీకి కూడా హార్ట్ స్ట్రోక్ అదే టైంలో వచ్చి స్పాట్. ఇదంతా ఎంత క్రమంలో జరిగిందని అంటే జస్ట్ విత్ ఇన్ 2 days. ఫస్ట్ డే ఏమో సడన్ గా ఆ రోజు ఏం రోజు అని అంటే అసలు గుర్తు కూడా లేదు. సేమ్ మనలాగానే పడుకున్నారు, లేచారు, ఇంకొక రోజు చూస్తుంది, ఇంకో రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంది, అలాగే నేను వచ్చే నెలలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి అన్ని సిద్ధం చేయాలని అది అనుకుంటుంది. ఈ లోపలే మండే రోజు ఏమైపోయింది, తన ఫియాన్సీ గురించి తెలిసింది, తను వదిలేసి వెళ్ళిపోయాడు, వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఇది అనుకునే తరంలో ఏముందిలే, ఇంకా నాకు పెళ్ళి అవుతుంది, అప్పుడే ఏం అవ్వలేదు కదా అనుకునేటప్పుడే ఒక రోజు దాటిందో లేదో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ ఏమైందని అంటే ఇప్పుడు మనకు హైడ్రా అనే పేరు వినపడుతుంది కదా, చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని, వాళ్ళ ఇల్లు కూడా కూర్చోవాలి. ఇదంతా జస్ట్ 1 week టైం ఉంది. అంటే తన సిచ్యువేషన్ ఎలా అంటే ఒక బాధతో బయటకు వచ్చి ఆల్మోస్ట్ సెట్ అవుదాం అనే లోపలే ఇంకోటి అన్నీ వచ్చినాయి. ఆ సమయంలోనే ఎగ్జాక్ట్లీ సరే పోనీ అన్నీ అవుతున్నాయి, అన్ని వరల్డ్లీ థింగ్సే కాబట్టి నేను జాబ్ చేసుకుంటున్నా కాబట్టి నా జాబ్లో నేను సెటిల్ అయిపోతాను అనేటప్పటికే పింక్స్ లేవు. ఏమన్నారనంటే మా కంపెనీలో ఇప్పుడు చాలా కష్టంగా ఉంది కాబట్టి మేము సీనియర్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాము అనేసి ఫస్ట్ పింక్ స్లిప్ ఆమెకే వచ్చింది. ఇప్పుడు చూడండి ఆమె సిచ్యువేషన్. వారం ముందు ఆమె సిచ్యువేషన్ ఏంటి, జస్ట్ ఈ 1 week లో ఆమె సిచ్యువేషన్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. చెప్పాలి అని ఆమెకి దేవుడి పట్ల భయం లేదా అని అంటే ఉంది. దేవుడి కోసం ఆమె ప్రార్థన అంటే దేవుడితో కూర్చొని ఆమె మాట్లాడింది లేదా అని అంటే చేసింది. ఓకే, థ్యాంక్స్ అనింది, అన్నిటికీ అనింది, ఎంతో మందికి ఆదర్శం లాగా ఉంది. కానీ దేవుడికి ఆమె పట్ల ఉన్న ప్రణాళిక వేరే. కాబట్టి ఏం చేశాడు, ఫస్ట్ ఒక ఫుల్ స్టాప్ పెడదామని అన్నీ ఆపేశాడు. ఆమెకి లిటరలీ ఎట్లా అనిపించింది అని అంటే ఆమె అన్న విషయాలు ఏంటి అని అంటే ఒకరోజు ఏం చేసింది అని అంటే ఇలాగే ఈ బాధతో చేస్తూ ఒక పార్క్ వెళ్ళిపోయింది. తన కాలనీలోనే ఇప్పుడు బ్రదర్ దగ్గర ఎట్లా చిన్న పార్క్ ఉంటుందో అలాగే ఒక పార్క్ ఉంటే ఆ కాలనీలో ఆ పార్క్కి వెళ్ళి కూర్చుంది ఆలోచిస్తుంది. సడన్ గా ఆ రోజు వాకింగ్ వచ్చే ఒక ముసిలావిడ అన్నమాట, ఆమె వచ్చి తన పక్కన కూర్చొని అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు నీ పక్కన కూర్చున్నానో నాకు కూడా తెలియదు, కానీ ఏదో నాకు ప్రేరేపణ వస్తుంది, నేను నీతో ఏదో మాట్లాడాలి అని అన్నా. ఇంకా ఆమె ఆల్రెడీ బాధలో ఉంది. ఏమైందమ్మా అన్నదంటే నేను నా జీవితంలో నేను కాలిపోతున్నట్టు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకమ్మా అట్లా ఎందుకంటున్నావు, బాగానే ఉన్నావు కదా అని అంటే అప్పుడు తను ఏడ్చుకుంటూ ఆమెకి చెప్తూ ఉంటే ఆమె ఏమనిందని అన్నంటే అమ్మ దేవుడైతే నేను అనుకోవటం అయితే ఇది నేనైతే నీ పక్కకు వచ్చి నేను కూర్చొని నీతో మాట్లాడట్లేదు కాదు, నాకు తెలిసి నీ దేవుడు నీ స్థితిని చూశాడు కాబట్టి నన్ను పంపించాడు. కాబట్టి నీకు ఒకటి చెప్తున్నాను ఏంటనంటే ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన ఉండే దేవుడు, ఆయన నీ ప్రతి సమస్యని తీర్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటూ ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోల్పోయావో
బాధ ఉంటుంది, ఖచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి చేసింది, నీ నాలెడ్జ్తో నువ్వు గెయిన్ చేస్తుంది, ఓకే ఫైన్. కానీ దేవుడు ప్రణాళిక దానికన్నా పెద్దగా అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే రీస్టార్ట్ చేయబోతున్నావో ఎంతో గొప్పగా నేను దీవించాలని దేవుడు నీకు ఇది తీసుకొచ్చాడు. అందుకని నేను లాస్ట్ వీక్ కూడా అన్నాను, మనకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి మన లైఫ్లో. కానీ మనం ఎప్పుడైతే ఆ సఫరింగ్కి కూడా ఆయనకి థ్యాంక్స్ అని చెప్తామో అప్పుడే ఆయన మనకి బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చేసింది కూడా అదే. ఆ రోజు ఆ మాట వినింది. ఆమె ఆ ముసలావిడ వచ్చి కూర్చున్నప్పుడు తనకి ఏమి ఇవ్వలేదు. పోనీ నేను నీకు జాబ్ ఇస్తానని అనలేదు, నేను నీకు డబ్బులు ఇస్తానని అనలేదు, పోయిన వాళ్ళని తీసుకొని వస్తానని ఆమె ఏమనలేదు. కానీ ఆమె ఏమనిందని అంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీ మాటని వింటున్నాడు, నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నాడు, నీతో ఉన్నాడు అన్న ఒక్క మాటతో తను లేచింది, ఆ పార్కులో లేచింది, వెళ్ళి బ్యాప్టిజం తీసుకుంది. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు ప్రణాళిక తన పట్ల ఎట్లుందని అంటే, ఇన్ని రోజులు తన కాలనీకే పరిమితమై అంతమందిని మోటివేట్ చేసిన ఆమె ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఒక ఫర్మ్ పెట్టేసింది. హల్లెలూయా. ఒక కంపెనీ పెట్టింది ఆమె. ఆ కంపెనీలో 50 నుంచి 100 మంది ఓన్లీ లేడీస్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరికీ ఒక లాంటి ఏంటనంటే ఒక ఉద్యోగం టైం ఇచ్చేసి వాళ్ళ స్కిల్స్ ని చూసి ఒక ఓన్ కంపెనీ పెట్టేసింది. తను ఒక కంపెనీలో పని చేసుకుంటూ అంత సంపాదించి అంత చేసినప్పుడు జీరో అయిపోయినాక తన సొంత కంపెనీ పెట్టి అంతమంది జీవితాలు, 100 మంది ఆడోళ్ళకి జీవితాన్ని తను దయచేసింది. హల్లెలూయా. కాబట్టి ఇదే నేను సిచ్యువేషన్, ఇది ఎప్పుడైతే నేను ఆలోచిస్తూ ఉన్నానో అప్పుడే నేను డ్యూటరానమీ చాప్టర్ 4కి నేను వచ్చాను అన్నమాట. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం దగ్గరికి నేను వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు మళ్ళీ ఏ వచనమో అనేది, దెన్ యూ కెన్ రీడ్. సో అప్పుడు ఏమైందని అంటే, మోషే ద్వారాగా ఇజ్రాయేలీలు వాళ్ళు మోయాబ్ దగ్గరికి అప్పుడు జస్ట్ అట్లా ఆ వెళ్ళే తరుణంలో ఏమైపోయిందని అంటే, సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఆగారు. ఆగినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, ఇమాజిన్ ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. మీరు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళారు అంటే, జస్ట్ మనం చాలా సార్లు సైట్ సీయింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఒక పర్వతం కనిపించింది, ఓ బాగుంది సరే వెళ్ళి చూద్దాము అని మీరు అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు సడన్ గా ఒక అర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడే ఉన్నారు, అర్త్క్వేక్ వచ్చింది. అర్త్క్వేక్ వచ్చింది, ఓకే కొంచెం తట్టుకుందాం అనే సమయంలోనే సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. కంప్లీట్ డార్క్ అయిపోయింది. ఇట్స్ అ డే టైం, అది డేనే కానీ కంప్లీట్ డార్క్ అయిపోయింది, మబ్బు పట్టేసింది, వాన రావటం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ తరుణంలోనే ఆ మౌంటైన్ కూడా ఫైర్, ఒక లావా టైప్ వస్తుంది అనుకో. మీకు తెలియదు అది వస్తుందని, కానీ వస్తుందని అనుకోండి. ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్? 3, ఒకటి ఫైర్, ఒకటి వాన రాబోతుంది, నెక్స్ట్ అర్త్క్వేక్. ఫస్ట్ మనం చూసేది ఏంటి? పరిగెత్తారు. ఎక్కడ పరిగెత్తారు? అర్త్క్వేక్ వస్తుంది. ఏం చేస్తారు? ఇంకా ఆ రోజు ఒప్పుకుంటాం మనం అన్ని, నేను నా జీవితంలో ఇది చేశాను, రైట్? ఇదే సేమ్ సిచ్యువేషన్ మీరు ఆ చాప్టర్ 4లో మీరు చూడండి, సేమ్ ఇదే వాళ్ళతో జరిగింది. వాళ్ళు కూడా భయపడ్డారు. అప్పుడు ఏంటనంటే సడన్ గా మౌంటైన్ కింద ఫైర్, కంప్లీట్ డార్క్, అట్ ద సేమ్ టైం ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా ఏమైపోయిందని అంటే వాళ్ళకి జస్ట్ ఒక వాయిస్ వచ్చింది ఆ ఫైర్లో నుంచి. జనరలీ ఒక ఫైర్లో నుంచి ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మీరు అలాగే నుంచోండి, మీతో ఎవరన్నా మాట్లాడతారు అక్కడ అంటే, అరే బాబు నీ బుద్ధి ఉందా లేదా, ఎవరన్నా అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఫైర్ ఉందని చెప్పినప్పుడు పరిగెత్తుతారు, కానీ నువ్వేంద్రా బాబు ఇక్కడే నుంచోమని చెప్తావు. నాతో ఎవరు మాట్లాడతారో ఆ తర్వాత సంగతి, నేను బతుకున్నప్పుడు నాతో 100 మంది మాట్లాడతారు, ఎప్పుడైతే పరిగెత్తుతాను అనే కైండ్ ఆఫ్ నేచర్ మనకు ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే మోసే ద్వారాగా అక్కడ నుంచి కదలకుండా వాళ్ళ వాయిస్ కోసం అని నిలబడ్డారు. ఆ వాయిస్ లో నుంచి వచ్చిన మాట ఎవరితో కాదు, మన యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పుడే ఆయన వచ్చి ఏం చెప్పాడనంటే, మీరు నా మనుషులు కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, వానే రాని, వరదే రాని, అర్త్క్వేకే రాని, ఫైరే రాని, కానీ మీలో ఏ ఒక్కరు కూడా కాలిపోరు.
ఇప్పుడు గమనించండి ఆ విషయంలో, నేను అది చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు చదవండి 4th చాప్టర్లో 11th and 12th వర్స్. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి. సో ఇఫ్ యు నోటీస్ అది 11-12 వచనంలో మీరు చదివితే ఇదే కదా మనం మాట్లాడింది. ఏంటనంటే దేవుడు మనకి అనిపిస్తారు చాలా సార్లు ఏంటనంటే కేవలం మనం ఆ ఫోటో పెట్టుకుంటేనే ఉంటాడు ఆయన, లేకపోతే ఏదో ఒక ఐడల్ని మనం పెట్టుకొని అందులోనే దేవుడు ఉంటాడని ఏం కాదు. వీళ్ళు ఏం చేశారండి, కేవలం ఆయన స్వరాన్ని విన్నారు. కానీ ఆయన స్వరాన్ని విన్నారు అని అంటే వినేగల చెవు వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అదే మీకు నాకు ఇవాళ దేవుడు అడుగుతున్న క్వశ్చన్. నేను నీకు మాట్లాడటానికి రెడీగానే ఉన్నాను. నీ జీవితంలో ఎన్నో సిచ్యువేషన్స్లో నువ్వు ఇప్పుడు పోట్లాడుతూ ఉండవచ్చు. అది సఫరింగ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, నిందలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. కానీ వీటన్నిటిలో నుంచి ఒకే ఒక స్వరం నీ వైపు వస్తుంది. మనం అంటాం కదా, వినలేకపోతున్నానండి నేను జనాలు చెప్పే మాటలు, ఆ నిందలు నేను పడలేకపోతున్నాను. రోజు నేను ఎలా అయితే దేవుడి స్వరం వినేవాడు, ఇప్పుడు ఇవన్నీ వింటుంటే నాకేమైపోయిందని అంటే అసలు వేరే స్వరమే వినిపించట్లేదు అని. దేవుడు అదే టైంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను అడిగేది కూడా అదే. హీ వాంట్స్ యూ టు కమ్ క్లోజర్ టు యూ. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా ఈ గోల్డ్ మనకి చాలాసార్లు మనం వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, అది గోల్డ్ క్లీన్ అయ్యి మళ్ళీ షైన్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా మెరుగుపడతారు, కొంచెం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి తర్వాత బ్రష్ చేసి, అదే దేవుడు నా జీవితంలో కూడా చేసేది. ఆయన ఏం చేస్తున్నాడు, మనం అనుకోవచ్చు ఈంద్రబాబు ఈ ఫైర్ ఏంటి నా లైఫ్లో, ఎందుకు నాకు ఈ సఫరింగ్, ఎందుకు నాకు ఈ పెయిన్. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దీనివల్లనే ఇది అయిపోయిన వెంటనే నువ్వు ఎప్పుడైతే షైన్ అవుతావో ఆ షైన్ ద్వారా ఎంతో మంది నా గురించి తెలుసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి డోంట్ టేక్ యువర్ సఫరింగ్స్ యాజ్ అ ఛాలెంజ్, టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బైబిల్లోనే మీరు చూడండి, నేను ఇదే ఈ కాంటెక్స్ట్ లో నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నానో ఒక్కసారి యోసేపు గురించి ఆలోచించాను. మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు జెనెసిస్ చాప్టర్ 37 నుంచి 50 చాప్టర్స్ వరకు, 37 నుంచి 50 వరకు మీరు ఎప్పుడైనా ఇంట్లో కుదిరితే మీరు చదవండి. యోసేపుతో తన జీవితంలో జరిగింది ఏంటంటే, ఇమాజిన్ తన సిచ్యువేషన్. నంబర్ 1, తన బ్రదర్స్ వాళ్ళని బిట్రే చేశారు, అంటే అమ్మేశారు వాళ్ళ సోదరులు, రైట్. సెకండ్, తను ఈజిప్ట్ నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయాడు, ఈజిప్ట్కి ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటి నుంచి ఎంతో దూరంగా తీసుకొని వెళ్ళిపోయి తనని ఏం చేసేసారనంటే, పొతేఫోర్ తనకి దాసుడులాగా ఉన్నాడు. నెక్స్ట్, పొతేఫోర్ వాళ్ళ వైఫ్ ఏం చేసింది, తనని చెరసాల్లో వేయించేసింది. తను ఏం చేయలేదు కానీ అక్కడ వేసేసింది, జైల్లో వేసేసారు. లుక్ ఎట్ దిస్ సఫరింగ్, బిట్రేయల్, అక్యూజ్డ్, ఇంటి నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. కానీ మీరు గమనించండి, ఈ అంత తరుణంలో తను చేసిన విషయం ఏంటనంటే, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడటం మొదలేదు. చెరసాల్లో ఉన్నా కూడా, జైల్లో ఉన్నా కూడా తను దేవుడి మీదే ఆధారపడి ఉన్నాడు. దేవుడు ఇంత జరుగుతుంది నా లైఫ్లో, తనకన్నా మించింది అయితే మన లైఫ్లో లేదండి, నేనైతే చెప్తున్నాను. ఎందుకనంటే ఇదే మన జీవితంలో కూడా జరిగేది. సిచ్యువేషన్స్ వేరే కావచ్చు కానీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది మనకి. కానీ తను అలా చేసినప్పుడు ఇమాజిన్, దేవుడు అతనికి దర్శనం ఎలా ఇచ్చాడు. అతను జైల్లో ఉన్నాడు, జైల్లో అయినా కూడా దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు, ఆయనను ఆనుకొని ఉన్నాడు. దానికి ఫలితం దేవుడు ఎలా ఇచ్చాడన్నాడంటే, ఫరోకి ఎప్పుడైతే ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ గురించి నెక్స్ట్ డే తను చెప్పాలంటే ఎవరి వల్ల కాలేదు, కానీ ఎవరి వల్ల అయింది, యోసేపు వల్ల అయింది.
తను వచ్చి చెప్పిన వెంటనే అప్పుడు ఏ పొజిషన్ వచ్చింది యోసెఫ్కి? హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఇమాజిన్ అ పర్సన్ ఇన్ జైల్. దేవుడు ఎక్కడో తీసుకొని వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఎవరి జీవితం అయినా మీరు ఆలోచించండి, జైల్లో ఉన్నప్పుడు ఏముంటుందండి నా ఫ్యూచర్? అయిపోయింది, ఇట్స్ అ డెడ్ ఎండ్. ఐ హ్యావ్ నో ఫ్యూచర్ వెన్ ఐ కమ్ అవుట్ సైడ్. నేను బయటకు వచ్చినప్పుడు కూడా జనాలు నన్ను చూసేది అలాగే. కానీ ఎప్పుడైతే దేవుడు యోసేపుని జైలు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, స్ట్రేట్ గా తీసుకొని వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. క్యాన్ యూ బీట్ దట్? హల్లెలూయా. సో ఇవాళ మీ నా పొజిషన్ కూడా వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్. చాలా విషయాలు మన జీవితంలో జరుగుతుంది. 100%. కొన్ని సార్లు మనకి ఏమనిపించేది అంటే ఇదే ఫుల్ స్టాప్, నా జీవితంలో ఇదే ఫుల్ స్టాప్. కానీ నేను చెప్తున్నా, ఇట్స్ అ ఫుల్ స్టాప్, బట్ ఇట్స్ అ న్యూ బిగినింగ్. హల్లెలూయా. బ్రదర్ కూడా చాలా సార్లు మాకు చెప్పాడు ఈ విషయం, నేను నా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. బ్రదర్, దేవుడు మీకు ఎంతో శ్రేష్టంగా దీవించాలంటే ఫస్ట్ మిమ్మల్ని నిల్ చేస్తాడు, తర్వాత ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద సేమ్ థింగ్, రైట్? ఇంకోటి, ఇఫ్ యూ నోటీస్, బైబిల్లోనే ఈ విషయం ఉంది. ఐ విల్ గివ్ యూ ద హోంవర్క్ ఆన్ దిస్. నాకు ఇష్టం హోంవర్క్స్. ఓకే, సో వాట్ డిడ్ గాడ్ సే ఇన్ బైబిల్? నేను సర్వయాపి. ఐఎమ్ ఓమ్ని ప్రెసెంట్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, రైట్? నెక్స్ట్, ఆయన సర్వజనుడు, అంటే he has immense knowledge, correct? He has immense knowledge. Last but not the least, Sarva Shaktimantudu. He has all the powers. He is a powerful God. ఇది మనకి తెలిసిన విషయం కదా బైబిల్ ద్వారాగా. నేను లాస్ట్ టైం కూడా మీకు కాఫీకి ఎలాగైతే చెప్పానో, ఇప్పుడు ఈ మూడింటికి కూడా నేను చెప్పే విషయం లేదు. నేనేమంటానంటే, మీ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఎంతో బాధ అవుతుంది కదా, ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కదా, మీరు అనుకుంటున్నారు కదా, అప్పుడు ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. ఓమ్ని ప్రెసెంట్ అంటే దేవుడు నీకు ఏమంటున్నాడు అని అంటే, నేను నీతో ఉన్నాను అని. ఆ సిచ్యువేషన్, దట్ ఈస్ ఓమ్ని ప్రెసెంట్. ఓకే. సెకండ్, ఓమ్నిషియంట్, ఆయన సర్వజనుడు, అంటే హీస్ టెలింగ్ యూ, నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది, ఐ అండర్స్టాండ్ యూ, ఐ am with you, I understand you. లాస్ట్ లో ఆయన ఏమంటాడు? ఈజ్ ఓమ్నిపోటెంట్. ఓమ్నిపోటెంట్ అని అంటే సర్వశక్తి గలం, రైట్? నౌ లాస్ట్లీ వాట్ ఈజ్ హీ ట్రైంగ్ టు సే ఇస్, ఐ కెన్ హెల్ప్ యూ, ఐ am with you, I understand you, and I will help you. ఇది కొత్త మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పటి వరకు మనకు అన్ని తెలిసింది అవే. He is present, he is knowledgeable, he is powerful. అది అయిపోయింది. Now we are new people. మన సంఘం అనేది ఇప్పుడు ఎప్పుడు కూడా we should spread the word in a new way. So how you will spread? He is with you, he understands you, and he will help you. That is omnipresent, omniscient, and omnipotent. Hallelujah. Keep this in your mind. This is how the whole structure is. నిన్న బ్రదర్ నేను ఒక మీటింగ్కి జస్ట్ ఐ వాజ్ బీయింగ్ అ పార్ట్. సో దాంట్లో ఏమన్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఒరిజినల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక వివరణ చెప్తూ ఉన్నారు. అప్పుడు దైవజనుడు ఏమడిగాడనంటే, ఎంతమంది అంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు కదా అక్కడ ఉంటున్నప్పుడు, ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, ఏఐకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. వాట్ ఈస్ ఇట్? అందరికీ తెలుసు కదా. నేను చెయ్యొద్దాను, నేనన్నా నేను కూడా చెప్తాను అని. వాళ్ళకి తెలియదు కదా మనం ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తామని. నేను నా దగ్గరకు వచ్చింది, ఏంటి బ్రదర్ అందరు చెప్పారు కదా మళ్ళీ మీరే చెయ్యేందుకు పెట్టారు అని అంటే, నేనేమన్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళందరికైతే నాకు అనాయింటెడ్ ఇంటెలిజెన్స్. హల్లెలూయా. నేను ఎందుకు అన్నానంటే, వీళ్ళంతా భౌతికంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ నేను రక్షణ మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఏఐ ఈజ్ అనాయింటెడ్ ఇంటెలిజెన్స్ ఫర్ మీ. ఆయన కృప వలన, ఆయన దయ వలన, ఆయన నాలెడ్జ్ వలన, దాని వల్లనే నాకు ఈ ఇంటెలిజెన్స్ వచ్చింది అనేది నేను ఆయనకు చెప్పాను. హల్లెలూయా. రేపు మీరందరూ కూడా ఇలాగే చెప్పాలి. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం ఏదో అక్కడ అందరూ చప్పట్లు కొడతారనో, లేకపోతే అందరు మిమ్మల్ని ప్రేజ్ అబ్బా సూపర్ బ్రదర్ అంటారనో కాదు. కానీ మనం రక్షణ మార్గంలో ఉన్నాం.
మనం రోజు ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన మనతో మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాల ద్వారాగానే ఆయన ఒక సువార్త అందించాలి అని నా ద్వారాగా ప్రణాళిక ఉండే నిన్న దేవుడికి. ఎలా చెప్పాలి? ప్రతిసారి నేను స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లేదు. ప్రతిసారి నేను ప్రేయర్కి ఆప్షన్ ఇస్తేనే నేను చెయ్యను. నాకు ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు, చెయ్యి ఎత్తాను, ఒక మాట చెప్పమన్నారు. ఒకే మాటలో అనాయింటెడ్ ఇంటెలిజెన్స్ అనర్కనే అంతమందికి సువార్తను అందించాను. ఆమేన్. ఇలాగే మీరు నేను కూడా, రైట్? సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. అందుకనే ఈ 3 విషయాలు నేను ఏదైతే అన్నాను, సర్వవ్యాపి, సర్వజనుడు, సర్వశక్తిమంతుడు. He is with you, he understands you, and he will help you. Right? So in all your situations, just go through these 3. And నేను చెప్తున్నాను, you will see a bright future. నేను మళ్ళీ అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ ఇవాళ నేను తీసుకున్న ఈ స్టోరీలో సారాంశం ఏంటన్నానంటే, ఎప్పుడైతే మీరు మీ జీవితం ఫుల్ స్టాప్ వచ్చింది అని మీరు అనుకుంటారో అప్పుడే ఒక న్యూ బిగినింగ్ ని దేవుడు స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దీని గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరూ కూడా నెక్స్ట్ టైం హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటనంటే, ఇప్పుడు యోసేపు జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసా? అదే మీ హోంవర్క్. ఆన్సర్ చెప్తే వేరే హోంవర్క్ అనుకున్నాం బ్రదర్, వాళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి అదే ఈజీ హోంవర్క్ ఇచ్చారు. అదే ఉంటుంది. అందుకనే సో హౌ మెనీ ఇయర్స్ వాజ్ యోసేఫ్ ఇన్ ద జైల్? ఓకే. ఆల్రైట్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్.